कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। उत्तरगीता 2వ అధ్యాయము प्रातर्मोत्रपुरीषाभ्यां मध्याह्नेच्युत्पिपासयोः सायंकालेन बाध्यन्ते जन्तवः निशिनिद्रया। गवाम् अनेकवर्णानां क्षीरस्याप्येकवर्णकम् क्षीरवद्भाति विज्ञानं देहिनां च गवां यथा। अहं ब्रह्मेति नियतं मोक्षहेतुः महात्मनां द्विपदे बन्धमोक्षाभ्यां न ममेति ममेति च ममेति बध्यते जन्तुः न ममेति विमुच्यते। मनसो हि उन्मनी भावं द्वैतं नैवोपलभ्यते यथा याति उन्मनी भावं तदा तत्परमं पदम्। हन्यान्मुष्टिभिः आकाशं क्षुधार्तः खण्डयेत् जलं नाहं ब्रह्मेति जानाति तस्य मुक्तिः न जायते। प्रातर्मोत्रपुरीषाभ्यां मध्याह्ने च्युत्पिपासयोः। మానవుని జీవన గమనం నిత్యము జరుగుతున్నటువంటి విధానం. ఏం చేస్తున్నాడు మానవుడు అని చెప్పనంటే, చెర్రివినులైన వారికి జచ్చర పుట్టునే అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై సచ్చుచుబుట్టుచున్మరర చెరువినులైన వారికి జచ్చర పుట్టునే. పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన కానలకు నేగిననైన హరిప్రబోధముల్. భాగవతం ఈ విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నది. అక్షపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్ఠులై. ఈ విధముగా చరివిత శరవణము ప్రాతర్మూత్ర పురుషాభ్యాం ఉదయం పూట జరిగే కార్యక్రమం ఇది. మధ్యాహ్నే చుత్పిపాసయోహో, మధ్యాహ్నం అయిందా అంటే చుత్పిపాసయోహో ఆకలి దప్పులు. సాయం కామేన బాధ్యంతే, సాయంత్రం అయిందా రాత్రి అయిందా అంటే కామేన కామము చేత బాధ్యంతే బాధింపబడుతూ ఉన్నారు. జంతవః నిశినిద్రయ, జంతవః విశ్వములో ఉన్నటువంటి సకల జంతువులు. జంతవః అంటే మనం అరణ్యాలలో ఉన్నటువంటి మృగాలను జంతువులనే మాటగా పిలుస్తూ ఉంటాము. ఇక్కడ జంతవః జంతువు జంతు జంతవః అది బహువచనము, ఒకారాంతంలో వచ్చే శబ్దం ఇది. కాబట్టి జ అంటే పుట్టడం, జని ప్రాదుర్భావే, విశ్వములో పుట్టిన ప్రతి ప్రాణికి వర్తించే అంశము జంతవః జంతువు. పుట్టింది కాబట్టి జ అంటే పుట్టడం, అందువల్ల జంతువు.
కనుక ఈ విధంగా పుట్టినటువంటి జీవులలో కొంచెం మెరుగుగా జీవించే ప్రాణి మానవునిగా మనం గ్రహించుకోవచ్చు. ఈ ప్రకారంగా స్వామివారి ఇక్కడ జంతవహ, ఈ లోకంలో జంతువులుగా సమస్త జీవులు, మానవులు సమస్త జీవులు నిశి నిద్రయా, నిశి రాత్రి సమయంలో నిద్రయా నిద్రపోతూ ఉన్నటువంటి పరిస్థితి. పగటిపూట చేసే పనులు రాత్రిపూట చేసే పనులతోనే జీవితమంతా కూడా ఎలా మారుతూ ఉన్నది. ఏం చేశాడు ఈ విషయంలోకి వచ్చి అని చెప్పానంటే ఏం చెప్పాలి? చెరువిత చెరువెను లైన వారికి ఎచ్చర పుట్టునే అనేటువంటి విధానం. రమణ భగవానుల వారు అడిగారు, అరే నువ్వు ఈశ్వర సేవ చేస్తూ ఉన్నావా, దేహ సేవ చేస్తున్నావా, ఇంద్రియ సేవలో ఉన్నావా, ఈశ్వర సేవలో ఉన్నావా అని చెప్పి అడుగుతాడు. అందువల్ల మనం ఏం చెప్పాలి సమాధానం ఆయనకి? ఇంద్రియ సేవలలో ఉన్నామా లేకపోతే ఈశ్వర సేవలో ఉన్నామా అని చెప్పనంటే, ఎక్కడండి మాకు తీరిక, కాసేపు జపం చేద్దామంటే మనస్సు ఉంటుందా? తీరుబాటుగా స్వామిని సేవించుకుందాం, పూజ చేద్దామంటే సమయం ఉంటుందా? ఒకటే పరుగులైపోయినాయి. తీరిక లేదు, సమయం లేదు, ఎసులుబాటు లేదు అనే విధంగా సాధారణంగా వ్యక్తులలో నుంచి వచ్చేటువంటి మాట ఇంతే. మాకు అవకాశం లేదు, మాకు తీరిక లేదు, ఎన్నో పనులు బాధ్యతలు పైన పడి ఉన్నాయి, అవి చేయడానికి సమయం సాగటం లేదు. ఇంకా మీ బోధలు వినటం, మేము ధ్యానం చేయటం, జపాలు చేయటం, ఇది మా వల్ల ఈ పని కాదండి. ఏదన్నా వృద్ధాప్యం అని చెప్పి అంటున్నారు కదా, అప్పుడు అన్ని బాధ్యతలన్నీ అయిపోతాయి కాబట్టి అప్పుడు దాని విషయం ఏదో చూసుకుంటాము అనేటువంటి మాట. అప్పుడేం చూస్తారు? ఇంకా కాళ్ళు పోయి, చేతులు పోయి, కళ్ళు పోయి, ఉన్న శక్తి అంతా జారిపోయి ఇతరులపై ఆధారపడే పరిస్థితి రేపు ఎట్లా అనేటువంటి విషయంగా దిగులుతో సాగేటువంటి ఒక జీవన విధానం. ఇక ఆ సమయంలో మనసు అంతా చంచలమైపోయి ఉండేటువంటి సందర్భంలో ఏం చేసే అవకాశం ఉంటుంది అప్పుడు అనేది ఒక ప్రశ్నాత్మకం. ఒకవేళ ఏమైనా శక్తి ఉన్నా కానీ వీళ్ళు ఊరుకుంటారా చెప్పండి? ఇంట్లో మరి ఇద్దరికి జాబే, యజమానికి జాబే, అమ్మగారికి జాబు. ఉదయం లెగవగానే టిఫిన్ చేశారా, మూట కట్టుకున్నారా, తలొక దోవ వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో ఉన్న సంటోడు, సంటి పిల్ల వీళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పానంటే, ఇంటి కాపలాగా కూర్చోబెట్టి ఆయన్ని ఈమె గారికి ఆ బిడ్డలను అప్పచెబుతారు. ఇవి స్నానం చేసి కాస్త భోజనం పెట్టి భోంచేసి జోలపాట్ల పాడి భోజగించని చెప్పని ఆయాలను పెట్టుకుంటే భరించడానికి ఖర్చులు, వాళ్ళు సరిగ్గా చూసుకుంటారు లేదా సందేహము. ఇల్లంతా గుల్లైపోతే ఏం కావాలి పరిస్థితి. అందువల్ల ఈ వృద్ధాప్యం పడిపడినటువంటి వాళ్ళు ఏమవుతుందంటే ఇండ్లకు కాపలాదారులుగా, ఇంట్లో ఆయాలుగా ఉపయోగపడేటువంటి పరిస్థితి. ఇక వాళ్ళకి ఎందుకంటే వీళ్ళకి కొంచెం మన వల్ల బంధువులు అంటే ఏదో ప్రేమ ఉంటుంది కాబట్టి దాని మీద వీళ్ళు కూడా ఎగబడి సేవ చేసే విధానంగా వీళ్ళు ఉంటారు. సేవలు చేయించుకునే పరిస్థితులలో వాళ్ళు ఉంటారు. వీళ్ళని పెట్టుకున్నట్లయితే మన ఇంటికి భద్రత ఉంటుంది, ఏమి కాపలా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇట్లాగా మరి ఆ జీవన విధానం అయిపోవడం కారణంగా మరి జీవితం అంతా కూడా ఈ దేహానికి, ఇంద్రియాలకు, వాటికి, గృహాలకు, ఇతరులకు సేవలు చేయటమే సరిపోతుందే తప్ప ఇంకా పరమార్థాన్ని శీలించటం అని చెప్పనంటే వాళ్ళే చెప్పేస్తున్నారు, మాకు తీరిక లేదయా, మాకు వెసులుబాటు రాదు, మాకు అవకాశమే లేదు, క్షణకాలం కూడా మాకు తీరిక లేదు, నువ్వు చెప్పేవి చేయటానికి మాకు అంతగా ఆసక్తి కూడా లేదు అని చెప్పేస్తున్న పరిస్థితి. మరి జీవితం ఎట్లా పోతున్నాయి అని చెప్పనంటే ఇవి మాత్రం ఉన్నాయి. ఇంద్రియ సేవలు మాత్రం రమణ భగవానులు కూడా చెప్పినట్లుగా అంతవరకు దేహ సేవ, ఇంద్రియ సేవ, శ్రోత్రేంద్రియ సేవ, నేత్రేంద్రియ సేవ, జఠరేంద్రియ సేవ, ఇట్లాగా ఇంద్రియాలకు సేవ చేయటమే ఉన్న ఆయువంతా కూడా పూర్తిగా కరిగిపోయి, తరిగిపోయి, కారిపోయి పరిస్థితిగా ఉన్నది. అందువల్ల అక్కడ నిశి నిద్రయా, ఈ విధముగా లోకంలో జంతవహ, ఈ పుట్టినటువంటి జీవులన్నీ కూడా వాటికి ఏమిటి ఉన్న పరిస్థితి అనే విషయంగా వస్తే ప్రాతర్మూత్ర పురుషాభ్యాం, ఎందుకంటే
మరి ఈ శరీరం నిలబడాలంటే ఆహారాదులు స్వీకరించాల్సి ఉంటుంది. ఇదొక ఆ, ఈశ్వరాజ్ఞగా, ప్రకృతి యొక్క శాసనంగా ఉన్నటువంటి ప్రకృతి నియంత్రణలో సాగిపోతున్నటువంటి అంశాలు ఇవి సర్వసాధారణంగా అన్ని జీవులకు స్వాభావికముగా ఉన్నటువంటివే. మధ్యాహ్నే చుత్పిపాసయో అని ఇక్కడ స్వామివారు చెప్పారు. మనం అన్నీ కలుపుకోవాలి, ఎందుకంటే అన్నిటినీ చెప్పడానికి శ్లోకం అనేది చాలదు. ఈ శ్లోకాలన్నీ ఛందోబద్ధంగా ఉంటాయి. అనుష్టుప్ ఛంద అని చెప్పారంట. అనుష్టుప్ ఛందస్సు అని చెప్పన్నప్పుడు 32 అక్షరాలతో ఉండేటువంటిది శ్లోకం. పై పాదం 16 అక్షరాలు, కింద పాదం 16 అక్షరాలు, 2 16 32 అక్షరాలే దాంట్లో ఉండాల్సి ఉంటుంది. అందువల్ల ఒక అక్షరం పెరిగినా ఇబ్బందే, తరిగినా ఇబ్బందే. అందువల్ల అనుష్టుప్ ఛందస్సులో అంతే చూపించాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ సూచనప్రాయంగా ఒక విషయం చెబుతారు, దాన్ని మనం మిగతాయి పూరించుకోవాల్సి ఉంటుంది. ఇక స్వామివారు మధ్యాహ్నం పూటే భోజనం అని చెప్పి అన్నారు కదా, మరి ఉదయం పూట టిఫిన్ ఉండదా? నైట్గా మళ్ళా చపాతీలు ఏదో ఉండవా? పోనీ స్వామివారు ఏమైనా అట్లాగే తీసుకునే విధానం ఏమైనా ఉన్నదా అనే సందేహాలు కలిగే అవకాశం ఉంటుంది. కనుక మధ్యాహ్నమే కాదు, ఉదయం పూట ఉంటుంది, సాయంత్రం ఉంటుంది, ఇంకా మధ్య పానీయం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి. ఇంకా మధ్యలో పోకోడోలు కానీ, బజ్జీలు కానీ, అవి కానీ ఇవి కానీ లోనకు పోతానే ఉంటాయి. ఎక్కడ ఎందుకు జీవితం ఇంక దేనికోసం ఉన్నది? వీళ్ళు అంటారు ఇంకేముందా జీవితంలో, తింటాం తప్ప ఇంకేదైనా ఉందా? ఇంకా 2 సార్లు పోయే అవకాశాలు ఉన్నాయా? ఏడకు పోయి ఓపికలు ఉన్నాయి, శక్తి అంతా అయిపోయిన తర్వాత ఏమి ఎన్నో ఉన్నాయి దేశాలు, ఎక్కడెక్కడికో పోవచ్చు, ఓపిక లేదు, పైసా లేదు, ఈసా లేదు, ఏమి లేదు. అందుబాటులో ఉన్న ఎంతవరకే మాకు. అవన్న మమ్మల్ని కానివ్వరా, అవన్న మమ్మల్ని స్వీకరించనివ్వరా అనేది కూడా అక్కడ ఆక్షేపంలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మధ్యాహ్నే అని స్వామి చెప్పిన మాటకి కొంచెం మళ్ళా కలుపుకొని ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ ప్రకారంగా ఉన్నది ఏం చేయాలి చెప్పండి? దాన్ని తప్పించే అవకాశాలు ఏమి లేవు కదా. అందుట్లో షుగర్ పేషెంట్లు పడకపోయిందా అంటే కళ్ళు తిరుగుతాయి, కింద పడతారు. బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లు. అందువల్ల ఏమాత్రం ఆహారం కనుక వాళ్ళకి పడకపోయిందా అంటే అమ్మటే షుగర్ బీపీ డౌన్ కావటము, లేకపోతే ఎక్కువ వేస్తే పెరిగిపోవటము, ఎన్ని పరిస్థితులు అన్నీ మారిపోయాయి ఇప్పుడు. గత కాలంలో ఉన్నటువంటి విధానం వేరు. అప్పట్లో మానవ దేహాలు ఉక్కు కాయాలుగా ఉండేవి. ఎందుకంటే బాగా వాళ్ళు తినేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, రైతులు కానీ ఇతర వాళ్ళు కానీ ఒళ్ళుంచి బాగా పనిచేయటం కారణంగా తిన్నటువంటి ఆహారం దేహానికి ఇమిడేది. బాగా శక్తి కలిగి ఉండే విధానం, కండరములు కూడా బాగా గట్టిపడి, అవయవాలు కూడా బాగా గట్టిపడి ఉంటాయి, పనులు చేయాలి కదా. కాబట్టి మనకి ఈనాడు చూస్తే వ్యాయామాలు ఏమి లేవు. తిన్నామా, కూర్చున్నాము, పడుకున్నాము, లేచాము. ఎక్కడ చెప్పండి పరిస్థితులు. అందువల్ల సుకుమారంగా పెరిగాయి. కాబట్టి దీనివల్ల చాలా సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రకారంగా మరి ఆహారం అనేటువంటిది తప్పనిసరి, అన్ని జీవులకు తప్పనిసరి. దాన్ని మానివేసే అవకాశాలు అనేటువంటివి ఏమి లేవు. ఒకవేళ ధ్యానం అంటారా, మానేసినా వచ్చిన ఇబ్బంది లేదు. కానీ జపతపాదులు ఏమన్నా అని చెప్పనంటే అవి మానేసినా కానీ ఎవరు అడిగేవాళ్ళు లేరు, వచ్చిన ఇబ్బందులు లాంటివి ఏమి లేవు. కానీ ఆకలి దప్పులకు వేసేటువంటి ఆహార పదార్థాలు వేయకపోతే మాత్రం ఎమ్మటే సమస్యలు వచ్చి కూర్చుంటాయి. ఏదో యోగ సమాధిలో ఉన్నటువంటి వారికి ఆకలి దప్పులు ఉండవు అని చెప్పనే మాటగా చెప్తూ ఉన్నారు. మనం ఇంకా స్థాయి దాకా పోలేదు కాబట్టి వ్యవహారంలో ఉన్నాం కనుక దానికి తగిన విధానంగా ఉదయం, సాయంత్రం, నైటు 3 పూట్ల దేహానికి ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇదొక నియంత్రణగా ఉన్నటువంటి విధానం. భగవత్ శాసనం, ఈశ్వర శాసనం, ప్రకృతి యొక్క నియామకం. నేను తినని ఈ పూట ఏమి కూడా భోంచేయను అనేదిగా పెట్టుకుంటే మాత్రం ఇబ్బందులు వచ్చి పడే పరిస్థితి ఉన్నది. అంతగా నీకేదన్నా ఉత్సాహం ఉంటే ఏకాదశి వస్తుందయా, శుక్ల ఏకాదశి, ఆ పూట ఉపవాసం ఉండు కావాలి అంటే అన్నారు. ఆ ఉపవాసం ఉన్నా ఇబ్బంది అని చెప్పనే మాటగా కూడా ఉన్నది.
దాని నిమిత్తంగా కొంచెం ఏదన్నా నువ్వు ఉపమానమో లేకపోతే ఇంకేదన్నా ఉపా ఉపాహారము పండ్లు కానీ జ్యూసులు కానీ ఇంకేదన్నా ఇలాంటివి తీసుకోమని చెప్పని కూడా చెబుతూ ఉన్నారు. కనుక తప్పదు, తీసుకోవాల్సిందే. ఈ ప్రకారంగా మధ్యాహ్నే చుత్ పిపాసయో చుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహం. చుత్ పిపాసయో ఆకలి దప్పులతో ఈ ప్రాణులన్నీ కూడా మరి ఉన్నటువంటి విధానము భగవంతుడు నియమించాడు. ఈ దేహాన్ని ఎట్లా నిర్మాణం చేశాడో లోపలికి ఆహారం పోవలసి ఉంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉంది కదా, ఆ తల్లి బేగుకి వీడి యొక్క బొడ్డు బేగుకి స్వామివారు ముడేశారు. ఆమె తిని జీర్ణం చేసుకుంటే ఆ జీర్ణమైన రసాదులు ఆ నాభి ద్వారం ఉండగా వీడికి లోన పోయి ఆ దేహం పెరిగే పరిస్థితి ఉండేది. అందువల్ల తల్లి గర్భంలో పడ్డప్పుడు ఆయన పేగుకి ముడేశాడు. మరి ఎట్లా ముడేశాడో అది అర్థం కాని వ్యవహారాలన్నీ కూడా మనకి. అక్కడ దేహం అనేది అట్లాగా వాడు నవమాసాలుగా ఆమె ఆహారంతో వీడు పెరిగి పెద్దవాడై లోపల అన్ని అవయవాలు సమకూర్చుకొని విశ్వంలోకి ఏతించాడు. వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఆహారంతోనే తన జీవన విధానం కొనసాగుతూ ఉన్నది. ఆహారం పడితేనే దేహం పెరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ దేహాన్ని అన్నమయ కోశము అనే మాట చెప్పారు. పంచకోశాలలో అన్నమయ కోశము అని దేహానికి పేరు పెట్టిన విధానం. కనుక అన్నముతో ఏర్పడింది, అన్నముతో పెరుగుతుంది, అన్నం వేయకపోతే తరుగుతుంది. చివరికి అన్నానికి హేతువై ఉన్నటువంటి యొక్క భూమిలోకే మొత్తం ఒక పూట వెళ్ళిపోతుంది. 100 ఏళ్ళుగా పెంచుకున్న దేహం అంతా కూడా ఒకసారిగా భూమాతకి అప్పచెప్పాల్సిందే, పృథివీ మాతకి అప్పచెప్పాల్సిందే. ఎందుకంటే ఆమె సొత్తుతో పెరిగింది కాబట్టి ఆమె అప్పు ఆమెకు తీర్చాల్సి ఉంటుంది. అది వేమన వారైతే గాలి గాలి కలిశ గగనంబు గగనంబు మన్ను కలిశ మంట అని ఆయన గారు ఈ లావాదేవీలు ఈ అప్పులన్నీ కూడా ఆయన చెప్పుకొచ్చాడు. కనుక శరీరానికి ఆకాశము కొంత భాగం ఇచ్చింది, వాయువు కొంత భాగం ఇచ్చింది, అగ్ని కూడా కొంత సహాయం చేసింది, ఆ జలము తన సహాయం అది అందించింది, పృథివీ కూడా పూర్ణంగా సహాయాన్ని అందించింది. ఇట్లా వాళ్ళ సహాయ సహకారాలతో ఈ దేహాన్ని మనం పెంపొందింపజేసుకున్నాం. కాబట్టి ఇంతకాలంగా ఈ దేహంతో ఏదో కొంత లోక వ్యవహారం చేసుకుంటూ వచ్చాము. ఆయువు తీరి ప్రారంభం అయిపోయి ఇక ప్రయాణం కొనసాగించాల్సిన రోజు వచ్చినప్పుడు ఎవరైతే మన అప్పులు పెట్టారో అవన్నీ కూడా వాళ్ళ అప్పులు వాళ్ళు మళ్ళీ తీసేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మనకు ఆకాశం ఇచ్చినటువంటి యొక్క అప్పు అది తీసేసుకుంటుంది, వాయువు ఇచ్చినటువంటి యొక్క అప్పు దశవిధ వాయువులు అది తీసేసుకుంటుంది, అగ్ని ఇచ్చినటువంటి జఠరాగ్ని సంబంధమైన వేడి అంతా కూడా అగ్ని తీసేసుకుంటుంది, జలం ఇచ్చినటువంటి యొక్క తేమ కణాలన్నీ కూడా అది తీసేసుకుంటుంది. ఇక పృథివీ ఇచ్చినటువంటి ఘన పదార్థాల ద్వారా ఎముకలు కండరములు ఏవైతే పెరిగాయో అవన్నీ కూడా పృథివీ తనలో కలిపేసుకుంటుంది. ఈ చివరికి జీవుడు తను సంపాదించుకున్నటువంటి యొక్క మూటలతో సంపదలతో వాడి కర్మ, అది జ్ఞానం కావచ్చు, పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, ఏది సంపాదించుకుంటే అది మాత్రం వాడమంటే ప్రయాణమై పోయే అవకాశాలు లాంటివి ఉంటాయి. కాబట్టి కనుక ఈ ప్రకారంగా పంచభూతాంశములతో మన ఈ దేహం అనేది పెరిగింది. కనుక తిరిగి మరలా ఆనాడు మనం ఎప్పుడైతే ఈ గృహం ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుందో ఆనాడు ఇక ఈ పంచభూతాలు కూడా వాటి యొక్క భాగాలు అవన్నీ కూడా తీసేసుకోవడం జరుగుతుంది. ఈ విధముగా ఉండే వ్యవహారం అన్నారు. ఏమి ప్రాణమెల్లిన దేహ మగ్నిహోత్రుని పాలు కఠిన శల్యములెల్ల గంగ పాలు మీద గప్పిన బట్ట మేటి సాకలి పాలు కొడుకు వండిన కూడు కాకుల పాలు అని ఈ విధంగా శ్లోకం కూడా చెప్పుకొచ్చారు. కనుక ఎవరి భాగాలు వాళ్ళకి పోతాయి. పాపంబు చేసిన జీవుడు యముని పాలు అని అన్నారు. అందువల్ల పాపం చేస్తే యమలోకము, పుణ్యం చేస్తే స్వర్గలోకము, జ్ఞానం ఉంటే మోక్షలోకానికి చేరుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ ప్రకారంగా మరి యొక్క ఈ దేహం అనేటువంటి యొక్క అంతయు కూడా అది పంచభూతములు మనకు అప్పు పెట్టాయి. తిరిగి మన అప్పు చెల్లించాల్సి ఉంటుంది. ఏమి అప్పిచ్చినోడు ఊరుకుంటాడా? ఇంటికి వచ్చి కూర్చుంటాడు, జుట్టు బట్టి లెంపకాయలు వాయించి కూడా వసూలు చేసుకుంటాడు.
అట్లా ఇవన్నీ కూడా అప్పులు మనకి ఏర్పడేటువంటివి కాబట్టి తీర్చుకోవాల్సిన విధానం ఒకటి ఉంటుందని చెప్పేసి అని అందువల్ల మధ్యాహ్నేచుత్ పిపాసయోహో ఈ ప్రకారంగా మరి భగవంతుడు లోపల జఠరాగ్నిని ప్రజ్వలింపజేసి ఆ జఠరాగ్ని యందు హోమముగా మనం ఈ యొక్క సమిధులను దాంట్లో వేస్తూ ఉన్నాం. లోన ఉదరగోళములో ఉన్నటువంటి అగ్ని అదొక అగ్ని, ఆహవనీయ అగ్ని అని చెప్పి అనుకున్నట్లయితే ఆ హోమగుండములో మనం వేసేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి అక్కడ హోమగుండంలో వ్రేలుస్తూ ఉన్నాం. వ్రేలవగా దాని నుంచి ఏర్పడేటువంటి ఒక రేతస్సునే హవిస్సుగా అనే విషయంగా చెప్పుకొచ్చారు. ఇది మహాత్ములు కూడా ఈ విషయం మీద ప్రస్తావన చేస్తూ ఉన్న అంశం ఒకటి ఉన్నది. ఇది ఒక మహాయజ్ఞము అని చెప్పని అన్నారు. ఏమిటా ఈ మహాయజ్ఞము అని చెప్పనే మాటగా వాళ్ళు చెప్పుకొచ్చిన అంశం ఏంటంటే ఈ సూర్యుడు అనేటువంటి కిరణాలతో ఆయన గారు తన కిరణములు తీక్షణముగా ఉన్నటువంటి కిరణాలతో సముద్రము అనబడేటువంటి సముద్రము తటాకములు అనేక నదీ నదములు ఏవైతే ఉన్నాయో ఆ జలరాశుల యందు తన కిరణములు అనబడేటువంటి యొక్క సమిధులతో ఆయన హోమకార్యాన్ని నిర్వర్తింపజేశాట. అలాగా చేయగా మరి ఆ జలాశయాల నుంచి హవిస్సుగా ఏర్పడ్డటువంటి విధానమే మేఘములు అన్నారు. కాబట్టి ఆ మేఘములు ఏర్పడటం కారణం ఏంటంటే ఈ సూర్యుడు తన కిరణాల ద్వారా జలరాశుల యందు హోమం చేయటం కారణముగా హవిస్సుగా ఏర్పడ్డటువంటివి మేఘములు, జలధరములు అంటారు. ఆ తర్వాత ఈ జలధరములు అనగా మేఘములు అనబడేటువంటివి తన జలధారలు అనేటువంటి వాటి చేత ఈ పృథివీ అనేటువంటి హోమమునందు అవి తన జలధారలతో హోమము చేశాయి అన్నారు. ఆ హోమ కార్యము చేయగా మరి ఆ యొక్క పృథివీ అనేటువంటి అగ్నిగుండము నుండి ఆవిర్భవించినటువంటి యొక్క హవిస్సులే సస్యాదులు అన్నారు. సస్యాదులు అంటే ధాన్యాదులు. ఇవన్నీ కూడా అలాగే ఏర్పడ్డటువంటి యొక్క హవిస్సుగా ఉన్నటువంటి యొక్క వాటిని మరి పురుషుడు అనేటువంటి అతడు జఠరాగ్ని అందు ఆయన గారు ఆ యొక్క హవిస్సులతో హోమము చేశాడు అని అనగా ధాన్యాదులు ఏవైతే ఉన్నాయి, పప్పు గిప్పు ఎన్ని కూడా కూరగాయలు, ఈ ధాన్యాదులతో తన యొక్క జఠరమునందు ఉన్నటువంటి అగ్ని యందు ఆహవనీయాగ్నిగా జఠరాగ్నిగా ఉన్నటువంటి దాని యందు ఇతడు పురుషుడు హోమము చేశాడు. ఆ పదార్థాలతో హోమము చేయగా అది జీర్ణమైనటువంటి పదార్థమై దాని నుంచి హవిస్సుగా ఏర్పడేటువంటిది రేతస్సు అని చెప్పిన అన్నారు. ఆ రేతస్ అనేటువంటి యొక్క హవిస్సును తన స్వపత్ని యందు ఆయన గారు హోమకార్యమును చేయగా మరి ఆ హోమము నుండి పురుషుడు, జీవులు అనబడేటువంటివి అన్నీ కూడా ఆ విధంగా మరి హవిస్సుగా ఏర్పడి ఉన్నటువంటిది. ఇది ఒక మహాయాగము అన్నారు. విశ్వయాగము అనుస్యోతము జరుగుతూ ఉన్నటువంటి యొక్క విశ్వయజ్ఞముగా, మహాయజ్ఞముగా చెప్పుకొచ్చారు. దాంట్లో చాలా యజ్ఞాలు కూడా చెప్పుకొచ్చే విధానాలు ఉన్నాయి. భూత యజ్ఞము, పితృయజ్ఞము, తర్వాత దేవయజ్ఞము, గారహస్త యజ్ఞము, ఇట్లా పంచే హోమ కార్యాలుగా కూడా చెప్పుకొస్తారు కఠోపనిషత్తులో. కాబట్టి ప్రకారంగా మరి ఈ విశ్వమంతయు కూడా జీవరాశులు ఏర్పడటానికి జరిగేటువంటి విధానమే మధ్యాహ్నేచుత్ పిపాసయోహో. అట్లాగా మరి అగ్నిహోత్రుని యందు హోమము చేసినటువంటి విధానముగా సాయంకామేన బాధ్యంతే. సాయం అంటే రాత్రి అని చెప్పి అనుకోండి, సాయంకాలమే కాదు, అప్పట్లో సాయంకాలం. అందుకంటే అప్పుడు కరెంటు లేదు, దీపాలే ఆనాటి కాలంలో. కనుక వాళ్ళు పెందలాడే భోజనం చేసుకునేవాళ్ళు, సాయంత్రంలో పడుకునేవాళ్ళు. అది ఆ కాలం ఒకప్పుడు ఉన్నది. అప్పుడు ఎలాంటి వీధి దీపాలు మాత్రమే ఉండేవి. అందువల్ల సాయంత్రం అయిందా అంటే బయటికి పోవడం మానేసేవాళ్ళు. పెందలకాడే పొద్దుగోక ముందే అప్పట్లో భోజనం చేసేవాళ్ళు. పడుకునే సమయానికి జీర్ణమైపోయేది పదార్థం. ఆరోగ్యపరంగా ఉన్న విధానములు ఈ సూత్రాన్నే మనకి ఆయుర్వేదిక్ వాళ్ళు కూడా చెప్పేటువంటి మాట. రాత్రి అయ్యాక భోంచేయమాక, సో పొద్దుగోక ముందే
5 భోంచేసావు అని చెప్పానంటే పడుకునే సమయానికి నీకు అది కొంత జీర్ణమైపోతుంది ఆహారం, శరీరానికి మంచి శక్తి వచ్చే అవకాశం ఉంటుందనే మాట కూడా చెప్తూ ఉన్నారు. ఈనాటి కాలంలో మరి కాల పరిణామాలు మొత్తం మారిపోయాయి, వ్యవహారాలన్నీ కూడా మారిపోయాయి. వాడు వచ్చేదే షాపు నుంచి 10, 9, 10 వస్తాడు. వచ్చిన తర్వాత ఈయన టీవీ ముందు వేసుకుని ఏవో సినిమాలు చూస్తాడు. దాంట్లో 11, 12 అయిపోతుంది. ఇక అప్పుడు భోజనం చేసుకుని పడుకున్న విధానాలు, ఇదంతా కాలమాన విధానాల్లో పూర్తిగా మారిపోయాయి. ఇవన్నీ కూడా దేహానికి ఇవ్వాల్సినటువంటి విశ్రాంతిని ఇవ్వకపోతే అనారోగ్యాలు కూడా ప్రబలే అవకాశం ఉన్నది. సరే, ఇక్కడ సాయం కామేన బాధ్యంతే కాబట్టి సాయంత్రం రాత్రి అయిందా అని చెప్పనంటే అక్కడి నుంచి ఆ కామ సంబంధమైనటువంటి యొక్క విధాయకాలుగా జీవులు ప్రవర్తించే విధానం ఉంటుంది. ఇదంతా సృష్టి విధానంలో జంతవ నిశి నిద్రయోహో, జంతవ లోకంలో ఎన్ని కూడా నిశి నిద్రయోహో రాత్రి కాగానే నిద్రపోయే విధానాలుగా ఉన్నటువంటివి. ప్రాతర్మూత్ర పురీషాభ్యాం, కనుక ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఏ పదార్థాలు లోపలేశారో ఆ వేసిన పదార్థం అంతా కూడా లోన జీర్ణమవుతుంది, జఠరాగ్ని ద్వారా జీర్ణమవుతుంది. ఆ జీర్ణమైనటువంటి యొక్క దాని నుంచి అనేక రసాయనాదులు దేహం అంతా కూడా మరి సరఫరా చేయబడే విధానాలు, వాటిలో నుంచి శక్తివంతమై ఉన్నటువంటి జీవకణాలు లాంటి వీర్య కణాలు అనేటువంటివన్నీ కూడా సాయం కామేన బాధ్యంతే, అవన్నీ కూడా సాయం సమయంలో, రాత్రి సమయంలో కామ సంబంధముగా కలగజేసేవిగా అని చెప్పని ఇట్లా జీవులు విశ్వంలో వాటి యొక్క పరిణామం ఎట్లా జరుగుతుందో మనకి 45వ శ్లోకంలో ఈ విషయాల గురించి స్వామివారు చెప్పటం జరిగింది. గవాం అనేక వర్ణానాం క్షీరస్యాత్ ఏకవర్ణకం క్షీరవద్భాతి విజ్ఞానం దేహినాం చ గవాం యథా. గవాం అనేక వర్ణానాం, గవాం గోవులు, అనేక వర్ణానాం అనేక రకాలైనటువంటి గోవులు, కపిల గోవులు, తెల్ల గోవులు, మరి ఆకుపచ్చ గోవులు, ఇట్లాగా వాటి వర్ణాలు రకరకాలుగా ఉంటాయి. కనుక గోవులు అనేక రంగులు కలిగి ఉన్నప్పటికీ కూడా క్షీరం స్యాత్ ఏకవర్ణకం, క్షీరం స్యాత్ ఆ క్షీరం ఉన్నది కదా పాలు, అది తెల్లగా, అన్ని గోవులు యొక్క క్షీరం ఒకే రకంగా ఉంటాయి. నల్ల గోవులు క్షీరం నల్లగాను, ఎర్ర గోవులు క్షీరం ఎర్రగాను, తెల్ల గోవుల క్షీరం పాలు తెల్లగాను, ఇట్లా అనేది ఉండదు. శరీర ఆకృతులు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి లభించేటువంటి పాలు మాత్రం ఏకవర్ణముగానే ఉంటాయనేటువంటి మాట. గవాం అనేక వర్ణానాం క్షీరం స్యాత్ ఏకవర్ణకం క్షీరవద్భాతి విజ్ఞానం దేహినాం చ గవాం యథా. ఆ ప్రకారంగా లోకములో అనేక రకాలుగా ఉన్నటువంటి విధానం జీవులు, మానవులు, పశువులు, పశువులు, మరి ఇతర అనేక రకాలైనటువంటి యొక్క జీవరాశులన్నీ కూడా మనం కూడా చూస్తూ ఉంటాము. గవాం అనేక వర్ణానాం క్షీరస్యాత్ ఏకవర్ణకం అని పరమాత్మ ఇక్కడ అనేక రకాలైన గోవులు ఉన్నా కానీ వాటిలో ఉన్నటువంటి క్షీరం ఒకే రంగులో ఉంటుంది, ఒకే రుచి కలిగి ఉంటుంది. అట్లాగా విశ్వంలో జీవులు కూడా అనేక రకాలుగా ఉన్నాయి దేహాలు. పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, దోమలు, చేమలు, మానవులు, ఇట్లా అనేక రకాలైనటువంటి శరీరాలు ఒకే ఆకృతిగా లేవు, అనేక ఆకృతులు శరీరాలలో ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా లోన ఉన్నటువంటి చేతనాత్మిక వస్తువు ఒక్కటే అనేటువంటి భావం. ఈ ఉపమానం మీకు చాలా గ్రంథాలలో వస్తుంది. అమృత బిందోపనిషత్తులో కూడా ఈ వర్ణనే చెప్పడం జరుగుతుంది. అనేక పుస్తకాలలో కూడా స్వయంగా అందరూ కూడా మహాత్ములు ఈ అంశాన్ని తీసుకోవటం జరిగింది. కనుక మరి అనేక రకాలైన గోవులు ఉన్నా కానీ లోన ఉన్నటువంటి
దాని నుంచి లభించేటువంటి క్షీరం గోక్షీరం ఒకటి అన్నట్లుగా శరీర ఆకృతులు వేరువేరుగా ఉన్న లోన ఉన్నటువంటి ఆత్మ మాత్రం ఒక్కటే. అది సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని సంపశ్యన్ ఆత్మయాజి స్వరాజ్యం అధిగచ్చతి. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని. కాబట్టి సర్వభూతస్థం సమస్త శరీరాలలో జీవులలో ఉన్న ఆత్మ అనేది ఒక్కటే. సర్వభూతాని చ ఆత్మని కనుక ఆత్మని అన్ని జీవులు తన అధిష్టానములోనే ఉన్నాయి అని, తాను అన్ని జీవులలో ఉన్నాను అని చెప్పేసి అనేటువంటి దానముగా సంపశ్యన్ ఆత్మయాజి. సంపశ్యన్ బాగుగా చూస్తారట వాళ్ళు. ఆత్మయాజి ఆత్మ పూజ చేసేవాళ్ళు, ఆత్మ పూజారులుగా ఉన్నటువంటి వారు ఈ భావాన్ని వాళ్ళు చూస్తారట. ఏమి ఆత్మయాజి స్వరాజ్యం అధిగచ్చతి. ఆ విధముగా ఆత్మ యొక్క భావన పొందినటువంటి వారు స్వరాజ్యం అధిగచ్చతి. స్వరాజ్యం అంటే ఆత్మ యొక్క రాజ్యాన్ని, ఆత్మ యొక్క అనుభవాన్ని వాళ్ళు అధిగచ్చతి పొందుతూ ఉన్నారనేటువంటిదిగా మహాత్ములు చెప్పే మాట. కాబట్టి మరి అన్ని జీవులలో నీవే ఉన్నావు, అన్ని జీవులలో నీవే ఉన్నావు, అన్ని జీవులకు ఆధారంగా నీవే ఉన్నావు. అది ఆత్మ యొక్క భావన. ఉపనిషత్తులు మనకి ఈ యొక్క అంశాన్ని బోధిస్తూ ఉన్నాయి. ఏమి అయం ఆత్మ మహావాక్యం మాండుక్యం బోధిస్తూ ఉన్నటువంటిది. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ. అంతటా వ్యాపించిన వస్తువు బ్రహ్మము అన్నారు. ఆ బ్రహ్మమే అన్ని దేహాలలో ఉన్నటువంటి వస్తువు. ఇది జ్ఞానులై ఉన్నటువంటి వారు ఈ భావనతోనే వాళ్ళు జీవిస్తారు. అన్ని దేహాలలో పరమాత్మనే దూసే విధానం ఉంటుంది కాబట్టి వాళ్ళది సర్వజ్ఞ భావన. సర్వం కలివిదం బ్రహ్మ అని మహావాక్యం. వాస్తవికంగా చూస్తే విచారించినట్లయితే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటనే విషయంగా తెలుస్తుంది. ఎందుకంటే సచ్చిదానందమై ఉన్నటువంటి లక్షణాలు ప్రతి ఒక్క వ్యక్తి యందు భాషిస్తూ ఉన్నాయి. సద్వస్తువు అని చెప్పారంటే ఉండుట, ఈ లక్షణం ప్రతి ఒక్క వ్యక్తి యందు భాషిస్తూ ఉన్నది. ఉన్నావా అంటే ఉన్నాను అంటాడు. రాత్రి ఉన్నావా ఉన్నాను, పగటిపూట ఉన్నావా ఉన్నాను, సాయంత్రం ఉన్నావా ఉన్నాను, నిన్న ఉన్నావా ఉన్నాను, ఈ పూట ఉన్నావా ఉన్నాను. కనుక ఉన్నాననేటువంటి దానికి లేమి చెప్పే అవకాశం లేదు. ఎల్లప్పుడూ ఉన్నాను 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 అనేటువంటి ఉనికే వ్యక్తిలో భాషిస్తూ ఉంటుంది. అట్లనే జ్ఞానం రెండవ లక్షణం జ్ఞానం. నేను తెలుసుకుంటూ ఉన్నాను, నాకు తెలియబడుతూ ఉన్నాయి, విషయాలన్నీ తెలియబడుతూ ఉన్నాయి. పగటిపూట ఉన్నవి తెలియబడ్డాయి, రాత్రి సమయంలో తెలియబడ్డాయి, మెలకువలో తెలియబడుతూ ఉన్నాయి, నిద్రపోతున్న తెలియబడుతూ ఉన్నాయి. తెలుసుకునేటువంటి వాడిని నేను. జ్ఞానత్వపు లక్షణం అన్నారు. సత్యం జ్ఞానం అనంతం ఆనందం. ఆనందత్వపు లక్షణం. అందరూ కూడా జీవితంలో ఎల్లప్పుడూ కోరుకునేది ఆనందం. దుఃఖాన్ని ఎవరూ కోరుకోరు. అందుచేత ఆనందాపేక్ష లోకంలో ఎవరికి ఉన్నది అంటే సర్వమానవులకి ఉన్నది, సకల జీవులకి ఉన్నది. మేము ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అనేది ప్రతి ఒక్క వ్యక్తి యందు ఉన్నటువంటి యొక్క ఆ లక్షణం ఆత్మ యొక్క లక్షణం. తాను ఆత్మై ఉన్నాడు కాబట్టి ఆత్మ లక్షణాలు తన యందు భాషిస్తూ ఉన్నాయి. కనుక ఆనందం కోసంగానే అన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆనందం అనేటువంటి దాన్ని అపేక్షించే సకలము కూడా సమకూర్చుకుంటూ ఉన్నాడు. ఏవి కట్టుకున్నా, ఏవి సంపాదించుకున్నా, ఏవి కూడబెట్టుకున్నా అన్నీ కూడా నాకు ఆనందం కలగజేసేటువంటి దానముగా అనుకుంటాడు. అది బ్రహ్మము యొక్క లక్షణం ఆనందం అనేది. కనుక అందరూ కూడా బ్రహ్మము కంటే భిన్నులు కాదు కాబట్టి ఆ బ్రహ్మము యొక్క లక్షణమే ప్రతి ఒక్క వ్యక్తి యందు భాషిస్తూ నేను ఆనందముగా ఉండాలి, ఆనందం కోసం ఏమైనా చేస్తాను, నాకు ఆనందమే ప్రధానం అనేదిగా అనగా ఆత్మ లక్షణాలే అందరూ కూడా కలిగి ఉన్నారు. అందుచేత ఇక్కడ క్షీరం స్యాత్ ఏకవర్ణకం క్షీరవద్భాతి విజ్ఞానం దేహినాం చ గవాం యథా అని ఒక ఉదాహరణ చెబుతూ క్షీరవద్భాతి విజ్ఞానం. అలాగా అందరూ కూడా ఒకే ఒక్క ఆత్మస్వరూపులనేటువంటి యొక్క భావనగా విరాజమానులై ఉన్నటువంటి విధానం. అహం బ్రహ్మేతి నియతం మోక్షహేతు మమ మహాత్మనా
ద్వే పదే బంధమోక్షాభ్యాం నమమేతి మమేతి చ మమేతి బధ్యతే జంతు నమమేతి విముచ్యతే అహం బ్రహ్మేతి నియతం మోక్షహేతు మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్లకు మోక్షహేతు, మోక్షానికి ఏమిటయ్యా కారణము అని చెప్పనంటే అహం బ్రహ్మ ఇతి నియతం, అహం బ్రహ్మ, నేను బ్రహ్మమునై ఉన్నాను అనేటువంటి భావన ఎప్పుడూ కూడా ఉండాలి అని చెప్పంటూ ఉన్నారు. నిరంతరముగా అహం బ్రహ్మేతి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మ భావన, సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మమునే నేను అనేటువంటి ఆ భావన ఎల్లప్పుడూ ఉండాలని చెప్పని అన్నారు. ఆ భావం రావాలన్నా తాత్విక అంశాలు పదే పదే అధ్యయనం చేస్తూ ఉండాలి. రెండవది మరి ధ్యాన సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని కూడా చీలిస్తూ ఉండాలి. ఈ రెండు కూడా జీవితంలో అనుస్యూతముగా ఉన్నట్లయితే మనలో ఆ బ్రహ్మ సంబంధ భావన అట్లాగే ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఎప్పుడు నిరంతరముగా తత్వచింతన చేయండి అంటూ ఉంటారు. ఏమి అసంగోహం 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 పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయం అని బ్రహ్మజ్ఞానావళి మాలలో శంకరాచార్యుల వారు బోధిస్తారు. అసంగోహం 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 పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయం అని అద్భుతంగా ఆయన గారు బ్రహ్మజ్ఞానావళి మాల బోధిస్తాడు. ఈ భావన ఎల్లప్పుడూ ఉండాలని చెప్పనంటే ఒక పక్క తత్వచింతన అనేది జరుగుతూ ఉండాలి, మరొక ప్రక్క ధ్యానం కూడా కొనసాగించుకుంటూ ఉండాలి. ఏది మనకి ఏ సమయంలో సౌలభ్యం ఉంటుందో దాన్ని అక్కడ శీలించుకుంటూ ఉండాలి. వ్యవహారములలో పూర్తిగా మునిగిపోకుండా తత్వచింతనకు అవకాశం ఉన్నదా దాన్ని అధ్యయనం చేయాలి. సోహము యొక్క సాధన అవకాశం ఉన్నదా ధ్యానములో కూర్చునే ప్రయత్నం చేయాలి. లేదా ఇంకేదైనా పనుల్లో మునిగినప్పుడు కనీసం జపమన్నా చేయగలిగే విధానం ఉండాలి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అని పరమాత్మ అంటాడు. ఏ కార్యాలలో ఉన్నా కానీ నీ మనసు లోపల భగవత్ సంబంధమై ఉన్నటువంటి జపం జరగాలని చెప్పని అంటూ ఉంటాడు. మరి ఈ ప్రకారంగా కొంతమందికి ఏదైనా జీవితం భద్రం చేసుకున్నట్లయితే మరి అహం బ్రహ్మేతి నియతం, అది మోక్షహేతు మహాత్మలై ఉన్నటువంటి వారికి అది మోక్షహేతువుగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. లోకంలో బంధానికి మోక్షాన్ని రెండు కారణాలుగా చెప్పుకొస్తూ ఉన్నారు. ద్వే పదే బంధమోక్షాభ్యాం, ద్వే పదే బంధమోక్షాభ్యాం, బంధము మోక్షము అనేటువంటి వాట ద్వే పదే రెండు పదాల ద్వారా అది ఆ భావన మోక్ష బంధాలు, మోక్షము బంధం అనేది ఏర్పడుతున్నాయట. ద్వే పదే ఏమి రెండు పదాలు అని చెప్పనంటే నమమేతి మమేతి చ, నమమ ఇది మమేతి చ, నమమ మమ, మమ అంటే నా యొక్క అని చెప్పి అర్థం. నమమ అన్న నావి కావు. ఈ ప్రకారంగా చూస్తే లోకంలో ఈ రెండే వ్యవహార విధానాలుగా ఉన్నాయి. తత్వచింతన చేసేవారు, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారు నమమ అనేదిగా వాళ్ళు ఎక్కువగా దాని యందు ఉంటారు. కానీ తత్వచింతన జ్ఞానం లేకుండా ఉన్నటువంటి వాళ్ళల్లో మమ ఈతిష, మమ అనే భావన ఎక్కువ ఉంటుంది. మమ అంటే మమకారం, మమ అంటే నావి 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 నావి, విశ్వంలో ఉన్నవన్నీ కూడా నావే, ఎన్ని నావే, ఇవన్నీ నావే అనేటువంటి విధానాలుగా వాటితోనే మరి వ్యక్తి పూర్తిగా దాంట్లో చేరిపోతూ ఉన్నాడు. మమకార భావాలు పెంచుకుంటూ ఉన్నాడు. భౌతిక వస్తువులపై మమకార భావాలు, వ్యక్తులపై మమకార భావాలు, ఈ రెండు కూడా ప్రధానంగా వ్యక్తి యందు ఆవహించి ఉన్నాయని చెప్పని అన్నారు. వీటి యందు బాగా ప్రగాఢముగా భావం నాటుకుపోయి ఉన్నది అని చెప్పనంటే ఇక వాళ్ళు తాత్వికంలోకి వచ్చే అవకాశాలు లాంటివి ఏమి ఉండవే కానీ మొత్తం చుట్టేస్తాయి, మొత్తం కట్టేస్తాయి. ఇక వాడిని ఎటు పోనివ్వకుండా అడ్డగించి వశం చేసుకునే విధానంగా ఏర్పడతాయి. కాబట్టి మమకారము మమకార రహితమై ఉన్నటువంటి విధానము,
ఈ రెండే బంధాలకు మోక్షానికి కారణం అని చెప్పని అన్నారు. ఈ మమకారాన్ని పెట్టుకున్నావు అని చెప్పనంటే అది బంధకారకం అవుతుంది అని ఈ శ్లోకంలో స్వామివారు చెబుతున్నటువంటి విధానం. మన ఈశావాస్యం అనేది కూడా ఉపనిషత్తులలో మొదటి ఉపనిషత్తు ఈశావాస్యము అన్నారు. దాంట్లో ఈ మమకార భావాన్ని ఖండిస్తూనే మొదటి మంత్రం ఆవిర్భావం మనకి అవుతుందన్నమాట. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీథా మా గృదః కస్యచిత్ ధనం. ఈశావాస్యం ఇదం సర్వం, ఇది స్వామివారు చెప్పిన మాట. ఈశావాస్య ఉపనిషత్తులో ఇదం సర్వం, ఈ నామరూపాత్మకమలై కూర్చుని జగత్తంతా కూడా సర్వేశ్వరుని యొక్క సొత్తు. నాదనేటువంటి మమకార భావన, అనధికార భావన పెంపొందింపజేసుకుంటూ ఉన్నావు, ఇవి నీవేమి కావు అన్నారు. ఇదంతా సర్వేశ్వరుని యొక్క సొత్తు కనుక భగవంతుని సొత్తు. ఆయన నిర్మాణం చేసుకున్నాడు. పృథివీ ఆయింది, జలం ఆయింది, అగ్ని ఆయింది, వాయువు ఆయింది, ఆకాశం ఆయింది. ఎన్ని సర్వేశ్వరుడు నిర్మాణం చేసుకున్నాడు. కొద్ది కాలం పాటు ఆ విధంగా కొనసాగించుకుంటాడు. వద్దనుకున్నా మొత్తం లయింపజేసుకుంటాడు. అట్లా భగవత్ నిర్మితమై ఉన్నటువంటి విశ్వంలోకి మనం ఒక యాత్రికులుగా వచ్చాం. అంతవరకు మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. యాత్రికులు ప్రయాణం చేస్తారు కదా. సాయంత్రం అయ్యిందా అంటే దరిదాపుల్లో ఉన్నటువంటి గ్రామాలలో ఎక్కడ సత్రాలు ఉంటాయో ఆ సత్రాల్లో వాళ్ళు ఒక పూట తల దాచుకోవడానికి వస్తారు. ఆ సత్రవాసులు కూడా వాళ్ళకి ఆశ్రయం కలగజేస్తారు. అలాగా సత్రంలో ఆ రాత్రి నైట్ అంతా విశ్రమిస్తారు. అలా ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోవాల్సి ఉంటుంది తప్ప ఆ సత్రంలో ఉన్న వస్తువుల మీద మమకార భావాన్ని పెంచుకొని ఈ రూమ్ నాది, ఇవన్నీ నావి, ఇవన్నీ నావి అని చెప్పి అంటే వాళ్ళు ఊరుకుంటారా? అయ్యా నేను వచ్చిన పూట ఏదో అతిథిగా వచ్చావు, అయిపోయింది, వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తారు. అట్లాగా మనం విశ్వంలోకి కూడా ఈశ్వరుడి యొక్క నిర్మితమై ఉన్నటువంటి విశ్వంలోకి మనం కూడా అతిథులుగా వచ్చాం. రిక్తహస్తాలతో వచ్చాం, రిక్తహస్తాలతో పోవాల్సి ఉన్నది. కనుక మన సందేహం ఉండి చూడండి, ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా పట్టుకుపోయారా పోతూ అని చెప్పి చూసినా మనకు అర్థం అవుతుంది. ఎంతోమంది మన కళ్ళ ముందు పోయారు, ఎవడో పట్టుకుపోయిందంటే ఏమి లేదు అన్నప్పుడు మరి అలాంటి మార్గంలో మనం కూడా పోవాల్సి ఉంటుంది. మనకొక ధర్మం, వాళ్ళకో ధర్మం అని చెప్పి ఉండదు. వాడేం పట్టుకుపోలేకపోయాడు, నేను పట్టుకుపోయే ఉన్నాయి అని అనుకునే అవకాశాలు లేవు. వాడు పట్టుకుపోయేది, మనం పట్టుకుపోయేది లేదు. కాబట్టి విశ్వంలో ఉన్నటువంటి వాటిని వాడుకోవడం వరకే. భుంజీథా అని స్వామి చెప్పారు. భుంజీథా, నువ్వు కావాలంటే నువ్వు తిను, విను, చూడు, తిరుగు, ఏమన్నా చేసుకో, అంతవరకే తప్ప మమకార భావన మాత్రం పెట్టుకోమాక. అవన్నీ నీవు కావు, ఇవన్నీ కూడా సర్వేశ్వరుని యొక్క వస్తువులు. ఆయన నిర్మాణం చేసుకున్నాడు. అనేక మంది వస్తారు, ఈ పూట నీదనుకున్నది రేపు ఇంకొకటిది, ఆ తర్వాత వాడు పోవాలి, ఇంకొకడు వస్తాడు, అదో పూట వాడేది. ఎంతమంది రాలేదు చెప్పండి? ఎంతమంది రాలేదు? ఒక భూమి ఉందనుకోండి, ఆ భూమి చుట్టూ కొలతలు వేసుకుంటారు, గిరిగీసుకుంటారు, కంచెలు వేసుకుంటారు, గోళ్ళ కట్టుకుంటారు. ఈ ఎకరా స్థలం నాదని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎంతమంది ఆ విధంగా చెప్పుకోలేదు? ఈ భూమి పుట్టినప్పటి నుంచి చూస్తే కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, లక్షల మంది ఈ విధంగా వచ్చి ఆ భూమి నాది, ఆ భూమి నాది, ఆ భూమి నాది అనుకుంటూనే చివరిగా భూమిలోకి వెళ్ళిపోయారు. లక్షల మంది వెళ్ళిపోయారు. ఆ భూమి అట్లాగే ఉన్నది. రాబోయే కాలంలో కూడా అనేక మంది వస్తారు, ఈ భూమి నాది, ఈ భూమి నాది అని అనుకుంటూనే భూమిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అందువల్ల చూస్తే ఏదో భ్రమ అనేది తప్ప ఏమీ లేదు. చివరికి మిగిలేదు శూన్యమే, ఏం మిగిలేదు లేదు. మొత్తం దిగబెడిసి వదిలిపెట్టి పోవాల్సి ఉంటుంది. ఒకవేళ పోయిన తర్వాత ఏళ్ళకేమన్నా ఉంగరాలు, ఈ వాచీలు, మెడలు, ఈ ఆవరణాలు కూడా కొంతమంది వేసుకునే పోతారు. కానీ అవి పోగానే ఎమ్మటే లాగేసి సంచులు వేసుకునే పరిస్థితి ఉండదు. అవి కూడా మొత్తం పోతాయి. కనుక ఈ ప్రకారంగా అజ్ఞానంగా మమకార భావాలు పెంపొందింపజేసుకుని వ్యామోహాలతో జీవించే పరిస్థితి లోకంలో ఉన్నది. ఇది బంధహేతు అని చెప్పనే మాటగా చెప్తూ ఉన్నారు. ద్వే పదే బంధమోక్షాభ్యాం, రెండు బంధాలకు మోక్షాల కారణంగా ఉన్నాయి అని అంటూ నమమేతి మమేతి చ. కాబట్టి మమేతి, మమ నావి, నమమ నావి కావు.
కాబట్టి భక్తులై ఉన్న వాళ్ళు ఏమంటారు, ఇదంతా కూడా భగవంతుని సాకారాకారము అనేటువంటి భావన ఏమి. అందువల్ల విశ్వం విష్ణు వషట్కార, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయ్యుండని చెప్పని భగవంతుని యొక్క సాకార ఆకారముగా భావించి నమస్కారం చేసి మమకార భావాలు లేకుండా వాళ్ళు ముందుకెళ్ళిపోతున్న పరిస్థితి. ఈ అజ్ఞానంలో పడినటువంటి వాళ్ళు మాత్రమే ఈ ధనకనకాది వస్తువుల వాహనముల యందు ఈ మమకార భావాలు పెంపొందింపజేసుకుని నానా తంటాలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నమమేతి బధ్యతే జంతు నమమేతి మోక్షతే అని స్వామివారు చెప్పుకొచ్చే మాట. నమమేతి బధ్యతే జంతు లోకంలో జీవులు మమేతి మమ ఇది నావి 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 నాయి నాది అనేటువంటి విధాయకాలుగా మరి బంధింపబడేటువంటి వాళ్ళు ఉన్నారు. నమమేతి విముచ్యతే, ఎవరైతే ఏవి నావి కావు, ఇవన్నీ నేను వచ్చినప్పుడు పట్టుకొచ్చినవి కావు, నేను పోయే పూట పట్టుకుపోయేవి కావు, ఇవన్నీ సర్వేశ్వరుడు ఈ విధంగా నిర్మాణం చేసుకుని పెట్టుకున్నాడు. వచ్చిన వాళ్ళు వాడుకుంటారు, కొద్ది కాలం పాటు ఉంటారు, ఆ తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నాకంటే ముందు ఎంతోమంది వచ్చారు, వాడుకున్నారు, ఈ పూట నేను వాడుకుంటూ ఉన్నాను, రేపు వచ్చావు రేపు వాడుకుంటాడు అనేది వివేకముతో ఆలోచించినట్లయితే వ్యక్తి ఆ మోహాలకు మమకార భావాలకు లోనయ్యే పరిస్థితి అనేది ఉండదు. కొంతవరకు అతడు బయటపడే అవకాశం ఉంటుంది. మహాత్ముడు చెప్పిన మాట ఏంటంటే, మనం ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి యొక్క వస్తువుల విధానాలలో మానవునికి ఏముండాలయా అని చెప్పానంటే అధికారి భావన ఉండాలట, అతిథి భావన ఉండాలట. అధికారి భావన ఉండాలి, అతిథి భావన ఉండాలని చెప్పని అన్నారు. ఒక ఆశ్రయం పొంది ఉన్నావు అనుకో, నీవే ఒక ఆశ్రమంలో పోయావు, ఆశ్రమ వాసులు నీకు ఒక ఆశ్రయం ఇచ్చారు కనుక వారి యొక్క ఆశ్రయంలో నువ్వు ఉన్నటువంటి వాడవై, వాళ్ళు చెప్పేట్టే భోజనం తింటున్న వాడవై ఉన్నప్పుడు నీకేం ఏర్పడుతుంది ఆశ్రమం యొక్క వస్తువుల మీద అంటే ఒక అధికారి భావన ఉంటుంది, అతిథి భావన ఉంటుంది. ఆడ ఉన్నాం కాబట్టి వాళ్ళ ఆశ్రయంలో ఉన్నాం కనుక వాళ్ళ ఆదరణతో జీవిస్తున్నాం కాబట్టి ఆడ ఉన్నటువంటి యొక్క వాటను కాపాడే విషయంలో, భద్రత విషయంలో మనం అధికారులుగా ప్రవర్తించే విధానం కొంతవరకు ఉంటుంది. రెండవది ఏంటంటే అతిథి భావన. ఏ పూట స్వామివారు అలమంటే అప్పుడు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనేటువంటి భావన కూడా వాళ్ళకి ఉంటుంది. అందువల్ల అతిథి భావన, అధికారి భావన అని చెప్పని అన్నారు. అట్లాగా మనం గృహస్థ విధానంలో ఉన్నప్పుడు మరి వాటి ఎందుకు కూడా అధికారి భావన అని చెప్పనంటే మన జీవన విధానం ఉపయోగపడేవిగా ఉన్నాయి కాబట్టి అధికారి భావనతో వాడిని కాపాడుకునే విధానమే చేయాలి. అతిథి భావన అంటే ఏదో పూట ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది, వెళ్ళిపోయే పూట మరి నిక్కచ్చుగా వెళ్ళిపోవాల్సిన విధానం కనుక మనకు మమకార భావన పెంచుకుంటే ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పేసి ఆలోచించుకుని విజ్ఞులై ఉన్నటువంటి వారు కొంతవరకు వాళ్ళు సేఫ్టీ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక పరమాత్మ ఇక్కడ బంధ మోక్షములకు కారణం ఏమిటనే మాటగా మమకార భావన బంధము అని, మమకార రహితమై ఉన్నటువంటి భావన మోక్షము అన్నారు. అందువల్ల దేని మీద మమకారం అవసరం లేదు, ఇవన్నీ మనవి కావనే విషయం అందరికీ తెలుసు. కానీ విడిచిపెట్టలేక వదలలేక నానా తంటాల పడే పరిస్థితి కనపడుతూ ఉన్నటువంటిది. మనసులో మాత్రం పెట్టుకోవాలి, ఇది మందగావు, ఇవన్నీ కూడా ఏదో పూట వదిలిపెట్టి పోవలసి ఉంటుందనేటువంటి మాటగా మనసు లోపల నిర్ణయించుకోవాలి. పైకి ఒకవేళ వాటి మాటలో ఒక అధికార భావనగా పెట్టుకున్నా కానీ మనసులో ఏముండాలని చెప్పానంటే ఇవేవి నావి కావు, ఆ పోయేనాడు నా ఏమంటే వచ్చేటువంటివి కావు. నాకంటే ఎంతోమంది ముందు వెళ్ళిపోయారు, వాళ్ళేం పట్టుకుపోయిందంటూ ఏమి లేదు. నా తర్వాత ఎంతోమంది నాతో పాటు ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పట్టుకుపోయే అవకాశాలు వాళ్ళకి సర్వేశ్వరుడు ఎవరికి ఇవ్వలేదు. ఏదన్నా జీవితంలో పట్టుకుపోవాలనే అపేక్షలు కనుక ఉన్నట్లయితే పుణ్యం సంపాదించుకుని పుణ్యం పట్టుకుపోవచ్చు అన్నారు. ఒకవేళ జ్ఞానం సంపాదించుకుంటే ఆ జ్ఞానాన్ని పట్టుకుపోయేటువంటి వెసులుబాటు అంతవరకు ఇచ్చారు మనకి. లేదు అది కాదు ఇది కాదు అని చెప్పి పాపాలు ఏమైనా సంపాదించుకున్నట్లయితే అది నువ్వు పట్టుకుపోవాల్సిందే అని అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా సూక్ష్మ దేహానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటి వరకు మాత్రమే మనకు ఉన్నటువంటి అవకాశం. స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటివి మాత్రం
ఈ స్థూల దేహం ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడే ఉన్న స్థూల దేహముతో ఇక్కడ ఉన్నటువంటివన్నీ అట్లాగే ఉండిపోతాయి. ఎందుకంటే నీ స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్న పేరే నువ్వు అన్నిట్లలో నమోదు చేసుకున్నావు. ఏమి బ్యాంకుల్లో కానీ, ఆ భూముల మీద కానీ, స్థలాల మీద కానీ, ప్లాట్ల మీద కానీ, ఎక్కడైనా కానీ కాక నీ స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి పేరే నమోదై ఉంది కనుక ఆ స్థూల దేహమా అది ఇక్కడే ఉంటుంది. దాని సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. కనుక లోన ఉన్నటువంటి ఒక రెండవ దేహం సూక్ష్మ దేహం అన్నాం కాబట్టి అది మాత్రమే ప్రయాణమై పోయే విధానం ఉంటుంది కనుక అంటే ఆ సూక్ష్మ దేహానికి సంబంధించినవి ఏవైనా ఉన్నాయా అని చెప్పనంటే మన జీవితంలో మనం ఆచరించేటువంటి పుణ్య సంబంధమై ఉన్న కార్యాల పుణ్యము, పాప సంబంధమై ఉన్న కార్యముల యొక్క పాపము, జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క సంబంధమైన జ్ఞానము, ఇవి ఇత్యాదివన్నీ కూడా అవి సూక్ష్మదేహంతో చేరి ఉన్న అంశాలు కాబట్టి కనుక అవి వద్దనుకున్న ఊరుకో ఎమ్మటే పడతాయి. ఇలా వద్దనుకున్నా అవి మాత్రం ఎమ్మటే బయలుదేరతాయి. ఎవరు దాన్ని తీసుకునే అవకాశాలు లేవు, ఎవరికి పంచి ఇచ్చే అవకాశాలు లేవు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికైనా తప్పదా అన్నారు. కనుక కర్మ అనేటువంటిది సూక్ష్మదేహంతో అంటిపెట్టుకుని వచ్చే విధానం కనుక అవి లోన ఉన్న ఇన్నర్ బాడీ సూక్ష్మదేహంగా పిలిచేటువంటి ఇంద్రియాత్మికము, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు ఇవన్నీ కూడా చేరి ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహ ప్రయాణం అనేది ఉంటుంది. అట్టి ఆ సూక్ష్మదేహంలో ఏవైనా చేరి ఉన్నాయా అని చెప్పనంటే అవి మాత్రమే ఎవరైనా పట్టుకుపోవాల్సి ఉంటుంది తప్ప ఇక్కడ వదిలిపెట్టిపోయే అవకాశం అనేది లేదు. భగవంతుడు కూడా ఒప్పుకోడు. అవే ఇవన్నీ నీరా పట్టుకోబో అని అంటారు తప్ప అవి ఎవరికి కూడా ఇచ్చే అవకాశాలు లేవు, వదిలిపెట్టిపోయే అవకాశాలు లేవు అని చెప్పిన మాట. ఆ సూక్ష్మ దేహమును అంటిపెట్టుకున్నటువంటివి మాత్రమే వస్తాయి కాబట్టి ఈ స్థూల దేహముతో అంటిపెట్టుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి మీద మమకారాన్ని పెంచుకోమాక అని చెప్పనే మాట స్వామి చెబుతూ ఉన్నారు. ఏదైనా మమకారం నీకు ఉన్నట్లయితే పుణ్య సంబంధమై ఉన్నటువంటివి ఆచరించుకో, ఆ పుణ్యం సంపాదించుకో. లేదా జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి వాటిలను ఆశ్రయించు, వాటిని ఆచరించు, దాన్ని నువ్వు సంపాదించుకో. దాని మమకార భావాన్ని పెట్టుకో. కావాలంటే సూక్ష్మ దేహము యొక్క సంబంధమై ఉన్న సంపద వరకు నువ్వు మమకారం పెట్టుకోవచ్చు. కానీ స్థూల దేహం యొక్క సంబంధమై ఉన్న సంపదల మీద మమకారాన్ని మాత్రం పెట్టుకోమాక. పెట్టుకుంటే అది నీకు బంధం, అది దుఃఖానికి కారణం, వేదనకు కారణం, బాధకు కారణం అవుతుందని స్వామి చెప్తున్నమాట. మమేతి బధ్యతే జంతు నమమేతి విముచ్యతే మనసః హి ఉన్మనీ భావం ద్వైతం నయేవోపలభ్యతే యథా యాతి ఉన్మనీ భావం తదా తత్పరమం పదం మనసః ఉన్మనీ భావాత్ ద్వైతం న ఉపలభ్యతే. అనగా మరి ఎవరైతే ఆధ్యాత్మిక పరంగా ఉన్నారో, ధ్యానం చేస్తూ ఉంటారో, ఆ ధ్యానం చేసేటువంటి వాళ్ళ మనస్సు ఏమవుతుందయ్యా అని చెప్పనంటే ఉన్మనీ భావం సైలెంట్ అయిపోతుంది. మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా మహాత్ములు ధ్యాన విధానములో ప్రయాణం చేస్తూ ఉంటారు. అట్లా ప్రయాణం చేసేటువంటి యొక్క మనస్సు చాలా సైలెంట్ అయి ఆత్మ యొక్క ఆనందంలో మునకలు వేస్తూ ఉంటుంది. అట్లాగా స్తబ్దతతో ఉండిపోతుంది. అలాగా ఉండిపోయేటువంటి విధానాన్ని ఉన్మనీ భావం అని చెప్పని అంటారు. మనసః హి ఉన్మనీ భావాత్, అట్టి భావం వలనట ద్వైతం న ఉపలభ్యతే. ఇక వాళ్ళకి ఈ ద్వైత సంబంధమై ఉన్నటువంటి విధానమే ఉండదు, అద్వైతం సిద్ధిస్తుంది. ద్వైతం అంటే తనకంటే వేరుగా ఉన్నటువంటివి స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, ఇంకా ఇంద్రియములు, విషయములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తనకంటే వేరుగా ఉన్నటువంటివి కాబట్టి వాటిని ద్వైతం అన్నారు. తనకంటే వేరు కానటువంటి ఏ యొక్క ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వమై ఉన్నటువంటి బ్రహ్మం ఉన్నదో ఆ బ్రహ్మమే తానై ఉన్న విధానమే అది అద్వైతం కింద వస్తుంది. కాబట్టి ద్వైతం న ఉపలభ్యతే దైవం ద్వైతం న ఏవ ఉపలభ్యతే. ఇక వాళ్ళు ద్వైత భావాన్ని పొందే విధానం వాళ్ళకి ఉండదు. యథా యాతి ఉన్మనీ భావం తదా తత్పరమం పదం. ఎప్పుడైతే ఆ మనస్సు అనేది చక్కగా నిశ్చలమై నిర్మలమై అంతర్ముఖమై మరి తన్మయత్వంతో ఆత్మ యొక్క భావన పొందుతుందో
ఆత్మస్థితిని పొందినటువంటి వారికట తదా తత్పరమం పదం, తదా అప్పుడు తత్పరమం పదం, ఆ మోక్ష స్థితి అనేటువంటిది వాళ్ళకి చక్కగా ఏర్పడుతుంది. హన్యాన్ముష్టిభిః ఆకాశం క్షుధార్తః ఖండయేత్ జలం నాహం బ్రహ్మేతి జానాతి తస్య ముక్తి న జాయతే. హన్యాన్ముష్టిభిః ఆకాశం, కోపముతో ఆకాశాన్ని బాగా ముష్టి దెబ్బలతో కొట్టినా కానీ, క్షుధార్ధ ఖండయేత్ జలం, ఆకలితో వాడు మరి ఆ జలాన్ని ఖండించినా ఏం చేసినా కానీ ఎట్లయితే వానికి మరి ఆకలి బాధ పోదో, అది ఏదైనా సంపాదించుకోవాలి, వస్తువుని సమకూర్చుకోవాలి, ఏదైనా స్వీకరిస్తే ఆ బాధ పోతుంది తప్ప నువ్వు ఆకాశాన్ని ఆ పిడుగులతో గుద్దులేసినా లేదా జలాన్ని ఆ విధంగా ఖండన చేసినా నీకు వాటి వల్ల ఏం ఉపయోగాలు లేవు అని చెప్పనన్నారు. నా అహం బ్రహ్మేతి జానాతి, నా అహం బ్రహ్మ ఇది జానాతి తస్య ముక్తి న జాయతే. కాబట్టి నేను బ్రహ్మమును అనేటువంటి భావన కలగనంత వరకు నీకు ముక్తి అనేటువంటిది కలిగే అవకాశమే లేదు అన్నారు. అలాంటి ఆ అహం బ్రహ్మ ఇది, నేను బ్రహ్మమునై ఉన్నాననేటువంటి సర్వాత్మన భావన, బ్రహ్మ భావన, అహం బ్రహ్మాస్మి భావన ఏనాడు ఏర్పడుతుందో అప్పుడే అలాంటి విధానములో వాళ్ళకి ముక్తి అనేది సిద్ధిస్తుంది అనేటువంటి విధానముగా ఓం తత్సతు ఇది శ్రీమద్ ఉత్తరగీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే తత్వనిరూపణ యోగో నామ ద్వితీయోధ్యాయ. ఇంతవరకు మనం 2వ అధ్యాయం ఉత్తరగీతలో 2వ అధ్యాయాన్ని చక్కగా ముగింపజేసుకోవటము జరిగింది. రేపటి నుంచి మళ్ళా వేరే అంశం మీద మనం ప్రయాణం చేద్దాము. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.